డియర్ డాక్టర్ టీవీ, క్రియాటిన్ లెవెల్ కిడ్నీని శాసిస్తుందని డాక్టర్స్ అంటూ ఉంటారు. క్రియాటిన్ లెవెల్ పెరగకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి, లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అశ్విన్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. క్రియాటిన్ యాక్చువల్గా ఈ క్రియాటిన్ ఒక చిన్న కెమికల్, ఒక చిన్న ప్రోటీన్ అన్నమాట. ప్రోటీన్ అలాగా ఈ కెమికల్ మోస్ట్లీ మసిల్స్లో ఉంటుంది. మసిల్ ఫార్మేషన్కి క్రియాటిన్ బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ క్రియాటిన్ మసిల్స్ నుంచి బ్లడ్లో బయటకు వచ్చేస్తుంది. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ కోసం క్రియాటిన్ ఈ వాల్యూ బ్లడ్లో టెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ క్రియాటిన్ కెమికల్ కిడ్నీ నుంచే బయటికి పోతుంది. వేరే బయటికి రూట్ ఏమీ లేదు. అంటే వేరే కొన్ని కెమికల్స్ ఉంటాయి, అది ఇంటెస్టైన్ నుంచి మోషన్స్లో బయటికి పడుతుంది, స్వెట్లో కొన్ని కెమికల్స్ బయటికి పడతాయి, బ్రీదింగ్ చేస్తున్నప్పుడు కొన్ని కెమికల్స్ బయటికి పడతాయి. కానీ ఈ క్రియాటిన్ ఏంటంటే కిడ్నీ నుంచే యూరిన్లో బయటకు వచ్చేస్తుంది. ఈ క్రియాటిన్ కెమికల్ కిడ్నీ నుంచి అంటే యూరిన్లో బయటకు వస్తుంది. కాబట్టి క్రియాటిన్ ఒకవేళ బ్లడ్లో అక్యుములేట్ అయిందనుకోండి, దాని అర్థం ఏంటి? కిడ్నీస్ సరిగా క్రియాటిన్ని బయటికి ఫిల్టరేషన్ చేయడం లేదు, అంటే కిడ్నీ ఫంక్షనింగ్ కొంచెం తక్కువ ఉంది. సో యాక్చువల్గా ఈ క్రియాటిన్ బ్లడ్లో తక్కువ ఉంటే దాని అర్థం ఏంటి? ఈ క్రియాటిన్ కిడ్నీ నుంచి ఈజీగా ఫిల్టర్ అయ్యి యూరిన్లో బయటికి పోతుంది. సో కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్గా ఉంది. సో ఈ క్రియాటిన్ వాల్యూ నార్మల్గా 0.8 0.6 to 1.2 మధ్యలో ఉంటుంది. 1.2 కానీ 1.3 కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే ఈ క్రియాటిన్ కెమికల్ బ్లడ్లోనే ఉండిపోతుంది. ఈ కిడ్నీస్ ఈ క్రియాటిన్ని బయటికి పంపించడం లేదు సరిగా, అంటే కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్ కంటే కొంచెం తక్కువ ఉంది. ఒక్కొక్కసారి కొంతమందికి కిడ్నీ ఫంక్షనింగ్ నార్మల్ ఉన్నా కూడా వాళ్ళ క్రియాటిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 1.3 1.4 1.5. ఎవరికి అలాగుంటుంది? మసిల్ మెన్, బాడీ బిల్డింగ్ ఎవరైనా చేస్తున్నారంటే కానీ హెల్దీగా ఉన్న వాళ్ళు, మసిల్స్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే వాళ్ళ క్రియాటిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కిడ్నీ ఫంక్షన్ నార్మల్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది. సో ఈ క్రియాటిన్ యాక్చువల్గా ఒక హార్మ్లెస్ కెమికల్, కానీ దానివల్ల ఆ క్రియాటిన్ ఎక్కువ ఉంటే కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అని మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు కిడ్నీ మనం కాపాడుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలి. ఒకటి, వాటర్ ఇంటేక్ సరిగ్గా తీసుకోవాలి. మనం దాహం ఉన్నప్పుడు వాటర్ కరెక్ట్గా తాగాలి. మనం మామూలుగా వాటర్ ఒక 2 to 3 లీటర్స్ వరకు తీసుకుంటే చాలు, కానీ వాటర్ 4, 5, 6 లీటర్స్ కంటే ఎక్కువ తీసుకున్నా కూడా కిడ్నీకి ప్రాబ్లం రావచ్చు. వాటర్ తక్కువ తీసుకున్నా కూడా బాడీ డిహైడ్రేట్ అవుతుంది, కిడ్నీకి ప్రాబ్లం రావచ్చు. వాటర్ తక్కువ తీసుకున్నా కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా షుగర్ కానీ బీపీ ఉంటే షుగర్ అండ్ బీపీ వల్ల కిడ్నీకి కాంప్లికేషన్స్, కిడ్నీకి ఎఫెక్ట్ పడుతుంది, కిడ్నీ ఫంక్షనింగ్ కొంచెం తగ్గిపోవచ్చు. సో ఎవరికైనా డయాబెటీస్ కానీ హై బ్లడ్ ప్రెషర్ ఉంటే 6 months కానీ 1 yearకి ఒకసారి కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్లు చేయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. కొంతమంది పెయిన్ కిల్లర్స్ రోజు తీసుకుని ఉంటారు, బ్యాక్ పెయిన్కి, పళ్ళ నొప్పికి, కీళ్ళ నొప్పికి, నీస్ పెయిన్, జాయింట్ పెయిన్స్కి తీసుకుంటుంటారు. కొంతమందికి ఒకే డోస్తో కిడ్నీ పాడైపోతుంది. కొంతమందికి ఒక 2-3 years తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది పెయిన్ కిల్లర్స్తో. ఈ పెయిన్ కిల్లర్స్తో మనం బాగా జాగ్రత్తగా తీసుకోవాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మనం వాడాలి. ఈ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటే ఈ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడవచ్చు. సో యాంటీబయాటిక్స్ మన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవడం మంచిది కాదు. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే యాంటీబయాటిక్స్ తీసుకోవడం మంచిది. ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉంటే మనం కూడా కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యామిలీలో ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉంటే మనకు కూడా కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఎవరికైనా ఏజ్ 30-35 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కిడ్నీ చెకప్, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ చెకప్తో పాటు మనం చేయించుకోవడం మంచిది. ప్రాబ్లం ఏం లేదనుకోండి, 1 సంవత్సరానికి ఒకసారి కానీ 2 yearsకి ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. సపోజ్ కిడ్నీ ప్రాబ్లం లైట్గా కనిపించింది అనుకోండి, మనం ఈ క్రియాటిన్ ఇంకా ఫ్రీక్వెంట్గా టెస్ట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. 3 monthsకి ఒకసారి కానీ 6 monthsకి ఒకసారి చేయించుకోవడం ఇంపార్టెంట్. ఈ కిడ్నీ ఫంక్షనింగ్ చెకప్ కోసం యూజువల్లీ 3 tests ఉంటాయి. ఒకటి, ఒక బ్లడ్లో ఒక సీరం క్రియాటిన్ ఆర్ బ్లడ్ యూరియా నైట్రోజన్. ఇంకొకటి ఒక యూరిన్ టెస్ట్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. ఇంకొకటి కిడ్నీకి స్కానింగ్, అల్ట్రాసౌండ్ అబ్డోమెన్. సో ఒక బ్లడ్ టెస్ట్, ఈ యూరిన్ టెస్ట్ అండ్ ఈ అల్ట్రాసౌండ్ చేయించుకుంటే కిడ్నీ ఫంక్షనింగ్ గురించి ఒక ఐడియా మనకు వచ్చేస్తుంది.